శ్రీమాత్రే నమః. ఎవరైనా మరణించినప్పుడు ఇచ్చే ప్లేటు కానీ, గిన్నెలు కానీ తీసుకుంటే ఏమవుతుందో తెలుసా? సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఏదో ఒక వస్తువును జ్ఞాపకార్థంగా పంచుతూ ఉంటారు. చాలామంది స్టీల్ ప్లేట్స్ లేదా స్టీల్ గిన్నెలు ఇస్తూ ఉంటారు. మరి అలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను తీసుకోవచ్చా? తీసుకుంటే ఏమైనా అదృష్టం వస్తుందా? ఇలా ఇచ్చిన వస్తువులలో భోజనం చెయ్యవచ్చా? ఈ వస్తువులను నివేదనలకు, శుభకార్యాలకు వాడుకోవచ్చా అని చాలామందికి సందేహం వస్తుంది. వీటన్నిటికీ ఇప్పుడు సమాధానాలు చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, పూర్తిగా చివరి వరకు చూడండి. అలాగైతేనే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. సాధారణంగా ఎవరైనా మరణిస్తే 13 లేదా 14 రోజులకు అన్న సంతర్పణ చేస్తారు. అంటే చుట్టాలు, బంధువులు, చుట్టుపక్కల వారిని పిలిచి భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు. వీటిని దినం భోజనాలు అంటారు. చాలామంది ఈ దినం భోజనాలకు వెళ్ళడానికి కూడా భయపడిపోతూ ఉంటారు. చావు భోజనానికి అస్సలు వెళ్ళకూడదు అని అనుకుంటారు. కానీ అదంతా అపోహ మాత్రమే. ఇలాంటి మాటలు నమ్మకండి. దినం భోజనానికి వెళ్తే చాలా మంచిది. అసలు ఈ అన్నదానం ఎందుకు చేస్తారంటే, ఆ చనిపోయిన వ్యక్తి ఎవరికి రుణం ఉన్నాడో తెలియదు కాబట్టి అన్నదానం చేస్తే ఆ రుణం తీరిపోతుంది. దినం భోజనాలకు పితృదేవతా ప్రసాదం అని, ఆ ప్రసాదాన్ని తప్పక స్వీకరించాలని శాస్త్రాలలో చెప్పారు. కనుక దినం భోజనాలకు తప్పకుండా వెళ్ళాలి. అంతేకాదు, ఈ అన్నదానం వలన చనిపోయిన వ్యక్తి ఖాతాలో పుణ్యం పెరుగుతుంది. దానివల్ల పాపము కూడా తగ్గిపోతుంది. కాబట్టి చనిపోయిన తర్వాత పెట్టే 13 లేదా 14 రోజులలో పెట్టే దినం భోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎటువంటి భయం లేకుండా ఎవరైనా సరే ఈ దినం భోజనాలు తినవచ్చు. దాని వలన ఎటువంటి కీడు జరగదు. చాలా మంచిది. ఇలా దినం భోజనాలు పెట్టిన తరువాత చాలామంది చనిపోయిన వారి పేరు చెక్కించి జ్ఞాపకార్థంగా ఏదో ఒక వస్తువును పంచుతారు. చాలా వరకు అందరూ స్టీల్ ప్లేట్స్ లేదా బాక్సులు, డబ్బాలు పంచుతారు. వాటిపైన చనిపోయిన వారి పేరు మరియు చనిపోయిన వారి తేదీ రాసి అందరికీ పంచుతారు. వీటిని బహుమతి అని భావించకూడదు. బహుమతిగా తెచ్చుకోవడానికి అది శుభకార్యం కాదు కాబట్టి. పంచే వాటిని దానంగా స్వీకరించాలి. చాలామందికి జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులు తీసుకోవాలా, తీసుకోకూడదా అని సందేహం ఉంటుంది. కొంతమంది ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువును తీసుకుంటే చెడు జరుగుతుంది అని భయపడిపోతూ ఉంటారు. కానీ అలాంటి విషయంలో బాధపడవలసిన పని లేదు. నిజంగా ఈ వస్తువులను తీసుకుంటే చక్కగా ఇంట్లో వాడుకోవచ్చు. పూజలు చేసేటప్పుడు కూడా ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఈ జ్ఞాపకార్థం వస్తువులను ఏదైనా పుణ్యకార్యాల్లో వాడుకుంటే ఆ పుణ్యం చనిపోయిన వారికి కూడా చేరుతుంది. కాబట్టి అనవసరమైన భయాలు పెట్టుకోవద్దు. ఈ వస్తువులను ఏ భయము లేకుండా తీసుకోవచ్చు. ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే, ఈ కాలంలో చాలామంది స్టీల్ లేదా ప్లాస్టిక్ వస్తువులను దానంగా ఇస్తున్నారు. అది చాలా తప్పు. స్టీలును ఎప్పుడు కూడా దానంగా ఇవ్వకూడదు. ఏదైనా చిన్న రాగి గ్లాసు కానీ, చిన్న ఇత్తడి వస్తువులు కానీ జ్ఞాపకార్థంగా ఇవ్వండి. వీలైనంత వరకు స్టీల్ వస్తువులను జ్ఞాపకార్థంగా ఇవ్వకుండా ఉండండి. అసలు మాకు జ్ఞాపకార్థంగా ఇచ్చే అంత స్తోమత లేదనుకునేవారు దానికి బదులుగా చనిపోయిన వ్యక్తి వారి పేరు మీద పేదవారికి బట్టలు కానీ, స్వీట్స్ కానీ ఇవ్వండి. దానం చేసినా సరిపోతుంది.
ఇలా చనిపోయిన వారి మీద ఏదైనా వస్తువు దానం చేస్తే ఆత్మ ఉన్నత లోకాలకు చేరుకుంటుంది. కనుక జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువులు తీసుకుంటే ఏమీ భయపడవలసిన అవసరం లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం, చనిపోయిన వారి ఫోటోలు ఎక్కడ పెట్టాలి అని వివరంగా తెలుసుకుందాం. చనిపోయిన వారి ఫోటోలు అందరికీ కనిపించేలా వారి ఇంట్లో కానీ హాల్లో కానీ పెడుతూ ఉంటారు. మరికొంతమంది గుమ్మం దగ్గర పెడతారు. ఇంకా ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు. నిజానికి చనిపోయిన వారు దేవునితో సమానం. దేవునితో సమానం అని చెప్పి పెద్దల ఫోటోని తీసుకుని వెళ్ళి దేవుని మందిరంలో పెట్టకూడదు. కొంతమంది అలా పెడుతూ ఉంటారు. ఇంట్లో చనిపోయిన వారి ఫోటోలు అయినా దేవుడి ఫోటోలు అయినా ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే వాస్తు దోషాలు రాకుండా ఉంటాయి. అదే విధంగా వారి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాము. పెద్దల ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ పెడితే వారి ఆగ్రహానికి గురవుతారు. ఆ తరువాత ఇంట్లో శుభకార్యాలు ఆగిపోతాయి. మరి పెద్దల ఫోటోలు ఎక్కడ పెట్టాలి అంటే ఏ గదిలోనైనా దక్షిణం గోడకు మాత్రమే పెట్టాలి. అలా అని పూజా గదిలో మాత్రం పెట్టకూడదు. దక్షిణం వైపు మాత్రమే పెట్టాలి. దక్షిణం అనేది యమస్థానం. కాలం చేసిన పెద్దల యొక్క అనుగ్రహం లభిస్తుంది. దక్షిణం వైపు మాత్రమే కాలం చేసిన పెద్దలను పెట్టాలి. పెట్టి అలాగా వదిలిపెట్టకూడదు. పెద్దల ఫోటోను తుడుస్తూ బొట్టు పెడుతూ మాల వేస్తూ ఉండాలి. ముఖ్యంగా ప్రతి నెల అమావాస్య రోజున పెద్దలకు ఇష్టమైన ఆహారాన్ని వండి వారి ముందు ఉంచి నమస్కారం చేసుకోవాలి. ఇలా చేస్తే తప్పకుండా మీ పెద్దల అనుగ్రహాన్ని పొందుతారు. పెద్దల దీవెనలు ఉంటే కానీ ఇంట్లో సంతానం కానీ వివాహం కానీ జరుగుతాయి. లేదంటే అన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. కనుక పెద్దల అనుగ్రహం కుటుంబాన్ని ఎప్పుడు దీవిస్తూ ఉండాలంటే వారి ఫోటోను దక్షిణం గోడకు పెట్టి ఈ విధంగా చేసుకోవాలి. ఎవరింట్లో అయితే శుభకార్యాలు జరగట్లేదు అని బాధపడుతూ ఉంటారో, ఇబ్బందులు పడుతూ ఉంటారో వారు ఖచ్చితంగా ఈ నియమాలను పాటించండి.